సాధారణంగా పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇస్తుంది. కొన్ని రకాల పెట్టుబడులకు సెక్షన్ 80C ప్రకారం తగ్గింపు వర్తిస్తుంది. వీటిని సాంప్రదాయక పన్ను ఆదా పెట్టుబడులని చెప్పొచ్చు. ఇవి దాదాపు అందరికీ తెలుసు. అయితే పన్ను ఆదా చేయడానికి మరొక మార్గం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ విధానం చాలా మందికి ఉపయోగపడేలా ఉంది. అదేంటంటే హిందూ అవిభాజ్య కుటుంబం అని HUF అంటారు. దీని ద్వారా వివాహిత హిందువులు తమ పన్ను ఆదాను చేసుకోవచ్చు. హిందువులతో పాటు బౌద్ధ, సిక్కు, జైను కుటుంబాలకు కూడా ఇది వర్తిస్తుంది. అదెలాగో చూద్దాం. అవిభాజ్య కుటుంబం వీరు హిందువులు వివాహితులై ఉంటే పన్నులను ఆదా చేసుకోవడానికి HUF ని ఉపయోగించవచ్చు. HUF అనేది ఒక ప్రత్యేక సంస్థగా పరిగణించబడుతుంది. వ్యక్తిగత తగ్గింపులతో పాటు దీనికి విడిగా తగ్గింపులు వర్తిస్తాయి. దీనికోసం ముందుగా ఆస్తి నుంచి అద్దె ఆదాయాన్ని HUF కి బదిలీ చేయాలి. అందుకోసం HUF పేరుతో డీమ్యాట్ ఖాతా తెరవాలి. దానికి డబ్బులు బదిలీ చేయటం, బహుమతులు స్వీకరించడం వంటి ప్రయోజనాలను పొందొచ్చు. HUF అనేది పన్ను ఆదా చేసే వ్యూహం మాత్రమే కాదు, దీని ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. మీరు మీ ఆర్థిక స్థితిని నియంత్రించవచ్చు. హిందూ అవిభక్త కుటుంబం అనేది పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం. భార్యలు, అవివాహిత కుమార్తెలతో సహా వారసులతో కూడిన ఒక వ్యక్తి కుటుంబం. HUF ను ప్రత్యేక చట్టపరమైన సంస్థగా గుర్తించారు. అందుకే దానికి పన్ను మినహాయింపులు ఇచ్చారు. హిందూ అవిభక్త కుటుంబంలో యజమానిని కర్తగా సంబోధిస్తారు. కుటుంబానికి నాయకత్వం వహిస్తాడు. ఇతర సభ్యులు ఈయనకు సహాయంగా ఉంటారు. భార్య ఒక సభ్యురాలిగానే పరిగణించబడుతుంది. వీరితో పాటు ఇద్దరు వారసులు కలిగి ఉండాలి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 54, 54B, 54D, 54EC, 54F, 54G ప్రకారం HUF ద్వారా పన్ను తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు. దీనికోసం ప్రత్యేక పాన్ కార్డు పొందాలి. దీనికి సంబంధించిన వివరాలు పలువురు ఆర్థిక నిపుణులు కూడా తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పంచుకుంటున్నారు. HUF పై పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పిస్తున్నారు.